సో, జనరల్‌గా భోజనం అసలు ఎన్ని సార్లు చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము? అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. సో, దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపత్, ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ నిర్లిప గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, డయాబెటీస్ గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. అసలు డయాబెటీస్ అంటే ఇట్లా వస్తదే, దీన్ని ఇట్లా తగ్గించుకోవచ్చా? దోషాస్ బేస్డ్ ఆన్ ఉంటుందా ట్రీట్మెంట్ అని చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు భోజనం, ఆహారం ఔషధం అంటున్నారు. మనం తీసుకునే ఆహారం వల్లే మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కూడా చెప్తున్నారు. అవునండి. అసలు ఆహారం అనేది ఎలా తీసుకోవాలి? భోజనం అనేది అసలు ఎన్నిసార్లు చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మనం ఆరోగ్యంగా ఉండాలంటే అసలు ఏం చేయాలి? మనం భోజనం అనేది 2 కేటగిరీస్ కింద ఫస్ట్ నేను పీపుల్ మనం డివైడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు భోజనం అనేది ఒక ఎంజాయ్మెంట్కి, టేస్ట్కి అనుకునే వాళ్ళకి మనం ఇవాళ మాట్లాడుకునేది అంత సూటబుల్ కాదు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఏదైతే బెస్ట్ ఫర్ టేస్ట్ అండ్ బెస్ట్ ఫర్ సైట్, ఇంకా తినటానికి లేకపోతే టేస్టీగా ఉండేది వాళ్ళు దానికి వెళ్ళిపోవచ్చు అని. కానీ భోజనం అనేది ఓన్లీ టేస్టే కాదు, మనకు అది ఆరోగ్యంలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి దీనివల్ల మనం చాలా రకాల డిసీజెస్ని మనం ఆపుకోవచ్చు అనుకున్నప్పుడు మనం కొన్ని క్రైటీరియా చూసుకోవడం కరెక్ట్. నేను 3 క్వశ్చన్స్ మేడం అడిగేది. ఒకటి, అసలు భోజనం ఎందుకు తీసుకుంటున్నాం, మన పర్పస్ ఏంటి? సెకండ్, మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం. సో వై, హౌ, వాట్, 3 క్వశ్చన్స్ అండి మనం ఎనీ కండిషన్లో. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసేది ఏంటంటే ఎందుకు అంటే, భోజనం ఎందుకు అంటే డెఫినెట్లీ ఫర్ ఎనర్జీ. అది మనం ఫస్ట్ స్టాండర్డ్ దగ్గర నుంచి మనం చదువుకున్నది. ఫుడ్ మనకి ఎనర్జీ ఇస్తుంది. హెల్దీ ఫుడ్ అనేది ఉంటుంది, అన్హెల్దీ ఫుడ్ ఉంటుంది. జంక్ ఫుడ్స్ వల్ల మనకి ఇబ్బంది పడతాం. ఇది బేసిక్ నాలెడ్జ్. కాకపోతే దీని గురించి మనకి ఇంకా కొంచెం ఏన్షియంట్ టెక్స్ట్లో చూసుకున్నా లేదా యోగా పరంగా చూసినా కూడా యోగం, యోగాహారం, యోగ విహారం, యోగ సిద్ధి అన్నారు. అంటే ఇక్కడ యోగా అంటే యోగా చేసే వాళ్ళకి ఫుడ్, ఆహారం, విహారం కాదండి. యోగము అంటే కలయిక. మనం ఏదైనా మన ఎయిమ్ కానివ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ని, నేను ఎగ్జామ్కి వెళ్ళాలి, నేను ఎగ్జామ్ బాగా రాయాలనేది నా అక్కడ ఉండే నా టార్గెట్. అది నేను ఫుల్ఫిల్ చేయాలంటే వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ నేను ఎక్కువ తీసుకోవాలి అనేది నాకు నా మైండ్లో ఉండాలి, లేదా మదర్ మైండ్లో ఉండాలి. ఓకే, వీళ్ళకి ఏది మనం ఇస్తే బెటర్. మనం ఇప్పుడు పొద్దున్నే మంచిగా పెరగనం తిని వెళ్ళాం అనుకోండి, డెఫినెట్లీ మనది సర్క్యులేషన్ స్లో అయిపోయి మనం అంత ఫాస్ట్గా మన రియాక్టివిటీ ఉండదు. అలాగే నేను ముందు రోజు హైలీ షుగర్ ఇట్లాంటివి తీసుకున్నాను అనుకోండి, అది కూడా నా బ్లాంక్ అవ్వటానికో లేకపోతే స్లీప్కో వీటికి నాకు ఒక కాజ్ అవుతుంది. సో అసలు మనం ఎందుకు తీసుకుంటున్నాం? అలా దీనికి మనం బ్రాడ్గా అంటే సిచ్యువేషనల్గా మనం ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళకుండా మనం బ్రాడ్గా ఆలోచించినట్టయితే ఒక లైఫ్ని మనం 3 స్టేజెస్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి, పుట్టిన వెంటనే పెరగటం వరకు, అంటే మనకి ఆల్మోస్ట్ 12 years ఈ మనకి రిప్రొడక్టివ్ ఏజ్ ముందు వరకు అనుకో. ఇదంతా కఫా స్టేజ్ ఆఫ్ లైఫ్ అండి. ఇక్కడ అంతా నరిష్మెంట్, గ్రోత్, స్ట్రెంగ్త్, లెర్నింగ్ ఇవి జరిగే ఫేజ్. ఎవరికైనా కఫా స్టేజ్. మనది ఇండివిజువల్ గా మనం కాన్స్టిట్యూషనల్ గా పక్కన పెట్టేస్తే ఎవరికైనా ఇది కఫా పీరియడ్ లైఫ్ లో. నెక్స్ట్, రిప్రొడక్టివ్ ఏజ్ నుంచి 49 years 50 years హోల్ యాక్టివ్ రిప్రొడక్టివ్ ఏజ్ ఉంటుంది చూసారండి. ఆ టైం అంతా కూడా పిత్తా దోషం ఓవరాల్ గా ఎక్కువ ఉంటుంది. అందుకనే మనం ఫాస్ట్ గా ఉంటాం, కాంపిటేటివ్ గా ఉంటాం, చుట్టుపక్కల ఎట్లా ఉండాలి, సర్వైవల్ ఏంటి, ఇవి ఆలోచిస్తాం. అంటే ఈ లెర్నింగ్ బేస్ మీద దాన్ని మనం ఉపయోగించుకుంటాం. రెస్పాన్సిబిలిటీ తీసుకోవటానికి రెడీగా ఉంటాం, రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసే కెపాసిటీ ఉండాలి, క్విక్గా ఉండాలి, ప్రొటెక్ట్ చేసుకోగలగాలి, ఎవ్రీథింగ్. ఫైట్ మెకానిజం ఎక్కువ ఉంటుంది, సర్వైవల్ మెకానిజం ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ రిప్రొడక్టివ్ ఏజ్ అయిపోయింది, అప్రాక్సిమేట్లీ 55-60 అనుకోండి. ఇప్పుడు అది వేరియబుల్గా ఉంది ప్రస్తుతానికి ఏజ్. బట్ 60 తర్వాత నుంచి వాత డామినేటింగ్ స్టేజ్. అప్పుడు నా ఉద్దేశంలో ఎక్కువగా మన గురించి అంటే ఆల్ రెస్పాన్సిబిలిటీస్ అని అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మనం గురించి, అసలు మనం ఏంటి, మనం ఎందుకు మన లైఫ్ ఎలా లీడ్ చేసాము అండ్ మన హెల్త్ ఎట్లా ఉంది, ఇంకా కామ్ డౌన్ అయిపోయే స్టేజ్ అది. సో ఇది 3 కింద డివైడ్ అయినప్పుడు దాని పరంగా మనం కన్సిడర్ చేసుకుని మన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే కరెక్ట్ గా మన బ్యాలెన్స్డ్ గా వెళ్ళగలుగుతాం ఫర్ అ హెల్దీ లైఫ్ స్టైల్. ఈ మధ్యలో మళ్ళీ ఏమైనా డిసీజెస్ ఉంటే అది వేరే సెక్షన్ అండి కంప్లీట్ గా. కానీ ఒక హెల్దీగా ఉండటానికి ఈ విధంగా మనం ఆలోచించుకుని వెళ్తే ఈజీగా ఉంటుంది. మన ఇండియాలో జనరల్ గా గుడ్ ఫ్యామిలీస్, ఒక న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయి లేదా జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు,
ఈ రిప్రొడక్టివ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. మనం అబ్జర్వ్ చేసుకుని ఉంటే మనకి ఫుడ్ అనేది చాలా రకాలుగా తింటామండి. మనం ఏదో ఒక ఐటమే మనం పర్టైన్ అవ్వం. మనం పొడి, కూర, పచ్చడి, సాంబార్, చారు, పెరుగు అన్ని తింటాం. ఈ వెరైటీ అనేది ఎందుకు పెట్టాము అంటే ఇలా మన ఫ్యామిలీ సెటప్ ఉండడం వల్ల ఏ సెటప్ వాళ్ళు అది ఎక్కువ తీసుకుంటే బెటర్ అనే చాయిస్ మనకు ఉంటుంది. మనం ప్రతి వాళ్ళ ఒక ఫ్యామిలీలో ఉన్నా కూడా ఒక్కొక్కరికి ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుందండి. ప్రతి ప్రకృతి వేరు. ప్రతి ప్రకృతిని తెలుసుకుని వండటం చాలా కష్టం. కాబట్టి ఇలా వేరియబుల్ గా డిఫరెంట్ డిషెస్ అనేది అందుకనే ఉంటాయి. పాతకాలం వాళ్ళు అదే ఫస్ట్ టైం బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఏంటి వీళ్ళు చాలా తింటారు అనుకుంటారు. ఫస్ట్ మన ఫుడ్ ఐటమ్స్ చూస్తే మన వ్యూ ఇలా ఉంటుందండి. ఎందుకు ఇన్ని ఐటమ్స్ ఇన్ని టేస్ట్ అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆ పదార్థం ఎక్కువ తీసుకుంటారు, మిగతావి తక్కువ తీసుకుంటారు. సో ఆ నాలెడ్జ్, ఆ బేసిక్ ఐడియా ఉండేది. సో ఫస్ట్ క్వశ్చన్ వై అనేది తీసుకోవాలండి మనం భోజనం చేయాలనుకున్నప్పుడు. సెకండ్ హౌ, ఎలా తింటాం ఫుడ్. మన ఇండియాలో చాలా వరకు చెయ్యి కంపల్సరీగా మనం వాడతాం. సో నా ఉద్దేశం ఏంటంటేనండి, ఆయుర్వేదం పరంగా కూడా మన పంచేంద్రియాలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలండి ఫుడ్ తినేటప్పుడు. ఎందుకంటే థాట్ ఆఫ్ అ ఫుడ్ దగ్గర నుంచే మన బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి సెక్రీషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాయి. మన డైజెస్టివ్ జ్యూసెస్ అనుకోండి, లేకపోతే మనం ఏం తినబోతున్నామో ఒక వాసన రాగానే కూడా మనకి యాక్టివ్ అవ్వటము. సో మనం తినేటప్పుడు మైండ్ఫుల్ ఈటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎవరు మైండ్ఫుల్ ఈటింగే లేదు. అవునండి. మనం ఏం చేసేసామంటే ఈ భోజనం కూడా టైం వేస్ట్ ఫ్రాంక్లీ. అందుకనే ఇందులో కూడా ఏదో ఒక వర్క్ చేసేసుకుందాం అనుకుంటున్నాం. దీంతో మనం అటెన్షన్ పెట్టేది భోజనం మీద చాలా తక్కువ అయిపోతాం. దీనివల్ల మనం ఇక్కడ ఆలోచించేది ఏంటంటే టైం వేస్ట్ ఒకటి. లైక్ 15 minutes మనం భోజనం వల్ల ఆ 15 minutesలో నేను ఒక హోంవర్క్ అవకొట్టుకోవచ్చు అని పిల్లలు, లేదా నేను ఈ 15 minutesలోనే ఎంజాయ్ చేసేయచ్చు అని టీవీ, ఈ 15 minutesలోనే ఒక కాల్ కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా ఒక మీటింగ్ అయిపోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే మన బ్రెయిన్ కానీ వర్కింగ్ కానీ 80% వేరే వర్క్ మీద ఉండి 20% అయినప్పుడు ప్రాపర్ అన్ని జ్యూసెస్ అయితే డెఫినెట్లీ సెక్రీట్ అవ్వదండి. దాంతో డైజెషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇది లేటర్ స్టేజ్లో మన వర్క్ ఎఫిషియన్సీని తగ్గించేస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే షార్ట్ టర్మ్ యూజెస్ ఆర్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ మీద ఎక్కువ ఆలోచిస్తాం దాన్ లాంగ్ టర్మ్ ఎఫిషియంట్ రన్నింగ్ అనేది బేసిక్ పాయింట్. సో ఎలా తింటాము అనేది మనం మన కళ్ళు, ముక్కు, స్మెల్ దాన్ని ఎంజాయ్ చేస్తూ తినేది ఒక 15 minutes మనం స్పెండ్ చేసేది. దాన్ని నీట్గా హ్యాపీగా తింటాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ టైంలో ఎటువంటి ఇమోషనల్ డిస్కషన్స్ కానీ, ఎందుకంటే అప్పుడు అందరూ జనరల్గా ఫ్యామిలీస్ అందరు కలిసి తినే టైం మన దగ్గర చేసేది. ఇప్పుడు వేరే వేరేగా తింటున్నారు, కానీ జనరల్గా అందరూ కలిసి తిని ఆ టైంలో హ్యాపీ ఎన్విరాన్మెంట్ అండి, ఒక రకమైన రిలీఫ్ అది ఫర్ మైండ్ ఇంకా బాడీ కూడా. సో అందరూ కలిసి తినాలి. ఈ టీవీ వాచింగ్ కానీ సెల్ ఫోన్స్ కానీ పక్కన పెట్టేసి మనం కనుక కలిసి తింటే దాని ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో హౌ వి ఈట్ ఫుడ్. ఇంకా థర్డ్ థింగ్ అందరూ మాట్లాడుకునేది ఏం తినాలి అనేది మనం జనరల్గా కొన్ని రోజులు క్యాలరీస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాము. ఎన్ని క్యాలరీస్ అనేది ఉండాలి, ఎన్ని క్యాలరీస్ మనం ఖర్చు పెట్టాలి. ఇది ఇప్పుడు క్యాలరీ ఒక్కటే కాదు, దాంట్లో న్యూట్రిషన్ కూడా చూసుకోవాలి. కార్బ్, ప్రోటీన్, ఫ్యాట్ ఇవన్నిటి మీద మనం విటమిన్స్, మినరల్స్. నేను దీనికన్నా ముందు చెప్పేది ఏంటంటే రుచులండి. మనకి ఆయుర్వేదం అనేది 6 రుచులు మేజర్గా చెప్తాం. ఈ 6 రుచులు చెప్తాం. ఈ 6 రుచులు పంచభూతాలతో రిలేట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు కనుక మీరు స్వీట్ తిన్నారనుకోండి, అందులో అర్త్ ఇంకా వాటర్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది ఆ స్వీట్లో ఉండే కంపోనెంట్స్ బట్టి. కానీ ఆ టేస్ట్ కనుక స్వీట్ అయినప్పుడు దాంట్లో ఈ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఇండియన్ కుజిన్లో కనీసం ఒక 3 to 4 టేస్ట్లు ఉంటాయి. సో ఇది మనకి చాలా రకాలైన న్యూట్రిషన్ని కవరప్ చేస్తుంది. కానీ స్లోగా ఏమవుతుందంటే అండి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పడిపోతుంది. ఇప్పుడు రైస్ అసలు తినకూడదు అనేది అయితే కాదండి. రైస్లో చాలా రకాలు ఉన్నాయి. బ్రౌన్ రైస్ ఉంది, బాస్మతి రైస్ ఉంది, నార్మల్ రైస్ ఉంది, పాలిష్ రైస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. దాన్ని మరీ సిల్కీగా చేసి పాలిష్ మొత్తం చేసేసిన రైస్ వల్ల యూజ్ లేదు మనకి. అది ఓన్లీ కార్బ్. సో అలా రైస్ తీసుకోవచ్చు. అంటే మనం ఒకటే ఫ్యాక్టర్ పెట్టుకుని కంప్లీట్గా జీరో చేయడానికి లేదండి. సో మనం ఏం తినాలో, ఎలా తినాలో, మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ చూసుకోవటం ఇంపార్టెంట్. క్వాలిటీ బేస్ మీద సెలెక్షన్ అండి. ఇప్పుడు గోధుమలో ఎక్కువ వద్దంటున్నాం, గ్రెయిన్స్ తీసుకుందాం మనం. గోధుమలో ఎక్కువ వద్దంటున్నాం ఎందుకని అంటే గోధుమలో ప్రాబ్లం అనట్లేదు, ఇప్పుడు పండించే గోధుమలో ప్రాబ్లం ఉంటుంది.
అది ఎక్కువగా జెనెటికలీ మాడిఫైడ్ అవ్వటం, అది గట్కి ఎక్కువ ఇష్యూస్ తీసుకురావటం, గ్లూటెన్ పెంచటం. అంతేగాని యాజ్ సచ్ గోధుమే కరెక్ట్ కాదనేది చెప్పం. దాంతో మనం వేరియస్ ఆప్షన్స్ తీసుకోవాలి. సో వాట్ వి ఈట్ అనేది ఒక పెద్ద పాయింట్ అండి. మెయిన్ ఫస్ట్ చూసుకోవాల్సింది క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అండి. అసలు క్వాలిటీ ఎలా ఉంది. సో ఉన్న దాంట్లో మనకు ఆ అవేర్నెస్ ఉండి ఎందులో తక్కువ ప్రిజర్వేటివ్స్ కానీ జెనెటికలీ మాడిఫైడ్ కానీ తక్కువ కలర్స్ ఉన్నావో అది మనం ఆలోచించుకోవాలని తప్పకుండా. ఆ తర్వాత ఎంత తక్కువగా మనం దాన్ని ప్రిజర్వ్, లేకపోతే ఏంటంటారు మన స్టోర్డ్, ఎప్పుడో కుక్ చేసుకుని ఇప్పుడు తింటాము, ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేడి చేయటము. దీనివల్ల మెయిన్ ఏమవుతుందంటే అండి క్విక్నెస్, వర్క్ ఫాస్ట్ అండి, కరెక్ట్. సెకండ్ మనకి ఇప్పుడు రీసెంట్గా వచ్చే పాయింట్ ఏంటంటే స్టార్చ్ అనేది మనకి స్టోర్డ్ స్టార్చ్ అనేది ఇస్ గుడ్, అది మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిస్తుంది అని ఇప్పుడు నెక్స్ట్ దాని రెసిస్టెంట్ స్టార్చ్ అంటాం, కరెక్టే. కానీ మనం చూసేది ఏమవుతుందంటే ఓన్లీ స్టార్చ్, గ్లైసెమిక్ ఇండెక్స్ దీని వరకే ఆలోచిస్తున్నాం. స్టోర్డ్ ఫుడ్లో హిస్టమిన్స్ పెరుగుతాయి. ఆ హిస్టమిన్ రేషియో మన బాడీ దాన్ని న్యూట్రలైజ్ చేసుకోలేకపోయింది అనుకోండి, అది మనకి ఇండైరెక్ట్గా ఎలర్జీని ట్రిగర్ చేసుకుంటూ వెళ్తుంది.